బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ప్రస్తుతం బీజేపీ భవన్ లో ఉన్నాం. మనతో అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, 2 ఎంపీ స్థానాలతో మొదలైన ప్రయాణం ఈ రోజు దేశానికి బీజేపీ మొత్తం వెన్నుముక అనే విధంగా వ్యాపించింది. ఎట్లా చూస్తా ఉన్నది? తప్పకుండా దీనిలో కార్యకర్తల కష్టం ఉంది, నాయకుల ఒక మార్గదర్శనం ఉన్నది, ప్రజల ఒక ఆశీర్వాదం ఉంది. ఇవన్నీ చేయబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ పెరుగుతా ఉన్నది. దక్షిణాది కూడా, తెలంగాణ కూడా పెరుగుతుంది పూర్తి నమ్మకం ఉన్నది. దక్షిణ రాష్ట్రాలకి అన్యాయం చేయడానికి డీలిమిటేషన్ లాంటి తీసుకొని వస్తా ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. నిధులు ఇవ్వడంలో కూడా కొంత వ్యత్యాసం చూపిస్తా ఉన్నారు అన్నట్టుగా ప్రధాన ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. అన్ని నిధులు ఎట్లా ఇస్తున్నారు ఇప్పుడు చెప్పాను. 13 లక్షల కోట్లు ఇచ్చినా ఒక్కొక్క లెక్క చెప్తాము. ఎవరికి అన్యాయం జరగదు, దక్షిణాది జరగదు, ఉత్తరాది జరగదు. ఇదంతా కూడా ప్రపోర్షనేట్ గా పెరుగుతుంది. అది ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగదు, తక్కువ ఎక్కువ ఏముండదు. అంటే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా పార్లమెంట్ గా అడుగుతా ఉన్నారు. ట్రంప్ కు లొంగుతా ఉంది. ట్రంప్ మాటలే ఇక్కడ ప్రధానంగా నడుస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ ఎందుకు ట్రంప్ కు లొంగిపోతా ఉన్నారు అనేది. రాహుల్ గాంధీ దగ్గర వేరే ఏం విషయాలు లేక ఈ అంశాలు మాట్లాడుతున్నాడు. ఆయనకు దమ్ము ఉంటే, ఆయనకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ అసలు పార్లమెంట్ పారిపోతాడు. సో ఫైనల్ గా తెలంగాణలో ఇప్పటికే చాలా మంది కూడా కార్యకర్తలు కూడా యాడ్ అవుతూ ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు? ప్రత్యేకంగా వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రణాళిక ఏంటి? బీజేపీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్ మేమే గెలవాలనే ప్రయత్నంలో మేము ఉన్నాము.